హాయ్ హలో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే 6వ తరగతి జవహర్ నవోదయ విద్యాలయ చెప్పబోతున్నాను అనమాట. ఇప్పుడు ఎవరైతే 5వ తరగతి చదువుతున్నారో వాళ్ళకి అనమాట నేను చెప్పేది జవహర్ నవోదయ విద్యాలయ. ఇప్పుడు నేను చెప్పేది తెలుగు అనమాట. తెలుగు బుక్ విజిఎస్. వీటిలో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి మానసిక సామర్థ్యం, మెంటల్ ఎబిలిటీ. మానసిక సామర్థ్యం అంటేనే మెంటల్ ఎబిలిటీ. అంకగణితం అంటే అర్థమెటిక్. లాంగ్వేజ్ టెస్ట్ దాన్ని మనం భాషా పరీక్ష అంటాం తెలుగులో. ఇది 3వ విభాగము. భాషా పరీక్ష అంటే మనం ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ప్యాసేజ్ ఇస్తాడనమాట. ప్యాసేజ్ అంటే ఒక స్టోరీ. ఆ స్టోరీ బట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాడు. దాన్ని మనం సొంతగా చేయాలి. ఇది గద్య పాఠ్యాంశం అంటారు ప్యాసేజ్ని. ఫస్ట్ ప్యాసేజ్ చూద్దాం. భయంకరమైన తుఫాను, కుండపోతగా వర్షం, లారీలతో మనుషులను తరలిస్తున్న రామయ్య కదలలేదు. భయంకరమైన తుఫాను అంటే బాగా భయంకరంగా తుఫాను పడుతుందంట. కుండపోతగా వర్షం అంటే ఆగకుండా బాగా చాలా వర్షం వస్తుందంట. లారీలతో మనుషులను తరలిస్తున్న రామయ్య కదలలేదంట. ఇప్పుడు వర్షం వస్తే లారీలతో అందరినీ మనుషులు ఎక్కించి తీసుకెళ్తున్నాడంట. కానీ రామయ్య మాత్రం అందరు వెళ్ళిపోతున్నా కదలకుండా అలా ఉన్నాడంట. వరద నీరు వచ్చింది. వరద నీళ్ళు అంటే వర్షం నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. నీటి మట్టం పెరిగిందంట. అంటే నీళ్ళు పెరిగినాయి బాగా. రామయ్య ఇల్లు ఎక్కి కూర్చున్నాడు. నీటి మట్టం అంటే నీరు మొత్తం వచ్చేసినా కూడా రామయ్య ఇల్లు ఎక్కి కూర్చున్నాడు. మరబోట్లు వచ్చాయి. మరబోట్లు అంటే వచ్చాయంట. మరబోట్లు అంటే ఎక్కువగా తెలీదు. మరబోట్లు అంటే సేఫ్టీ ఇష్యూస్ చూసుకునే వాళ్ళని ఎవరన్నా ఇదే రైనీ సీజన్లో ఎక్కువగా వర్షాలు పడేటప్పుడు వాళ్ళు సేఫ్ చేస్తారు ప్రజల్ని. వాళ్ళని మరబోట్లు అంటారు. ఆ మరబోట్లు వచ్చారంట. రక్షదళాలు కూడా వచ్చాయంట. రక్షదళాలు అతన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాయి. రక్షదళాలు అంటే ఇప్పుడు ఆర్మీ వాళ్ళు అతన్ని తీసుకెళ్తా ప్రయత్నించారంట. అంగీకరించలేదు. అంటే తను వద్దన్నాడంట. నేను రాను, అంగీకరించలేదు. నీటి మట్టం ఇంకా పెరిగింది. నీరు ఇంకా పెరిగిపోయిందంట. రామయ్య చెట్టెక్కి కూర్చున్నాడంట రాకుండా. హెలికాప్టర్ కూడా వచ్చింది. రాను పో అన్నాడు రామయ్య. కాపాడడానికి హెలికాప్టర్ వచ్చినా కూడా నేను రాను, వెళ్ళిపో అన్నాడంట. హెలికాప్టర్ కూడా చెట్టు కూడా కూలిపోయింది. రామయ్య చనిపోయి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయాడు. రామయ్య అంటే చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత భగవంతుని అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నీ భక్తుడైన నాకు, ఇది దేవుడితో అంటున్నాడు, నీ భక్తుడైన నాకు ఎందుకు సహాయం చేయలేదు అంటూ నిలదీశాడు. ఎవరో రామయ్య. నేను నీ భక్తుణ్ణి, నువ్వు నాకు ఎందుకు సహాయం చేయలేదు అని అడిగాడంట దేవుణ్ణి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు సాయం చేశాను. దేవుడు అంటున్నాడు, నేను నీకు సాయం చేశాను, నీవే అందుకోలేకపోయావు, నువ్వే సాయం తీసుకోలేకపోయావు, నువ్వు ప్రాణాలు కోల్పోయావు అన్నాడు దేవుడు. నీవు ప్రాణాలు కోల్పోయావు అన్నాడు దేవుడు. ఓకే, ఇప్పుడు ఈ ప్యాసేజ్ ఉంది కదా, ఈ ప్యాసేజ్ బట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తాడనమాట. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. మనుషులను లారీలతో తరలించడానికి కారణం ఏంటి? వర్షంలో తడుస్తారనా? వరద నీరు వస్తే బ్రతికే అవకాశం ఉండదనా? తుఫానుకు
వర్షం పెరుగుతుందనా? లారీలతో అయితే తడవరనా? వర్షంలో తడిస్తే లారీ రాదుగా, ఎక్కించరుగా. వరద నీరు వస్తే బ్రతికే అవకాశం ఉండదని. ఇది ఆన్సర్. తుఫానుకు వర్షం పెరుగుతుందని. ఆ తుఫానుకు వర్షం పెరిగితే లారీలో ఎలా తీసుకెళ్తారు? లారీలో అయితే తడవరనా? ఇది కూడా కాదు. వరద నీరు వస్తే బ్రతికే అవకాశం ఉండదని అనమాట. ఆప్షన్ బి. ఇలా చూసుకొని చేసుకోవాలి ఒక్కొక్కటి. సెకండ్ క్వశ్చన్, రామయ్య ఇల్లు ఎందుకు ఎక్కాడు? వరద నీటిలో కొట్టుకుపోతానని భయపడి. ఇల్లు ఎక్కితే వర్షంలో తడవకుండా ఉండవచ్చని. తుఫాను ప్రభావం ఇంటిపై భాగంలో ఉండదని. ఇంటిపై నుండి మరబోటు పైకి వెళ్ళడం సులభం అని. కాదు, వరద నీటిలో కొట్టుకుపోతానని. అంటే రామయ్య తన ఇంటి పైకి ఎందుకు ఎక్కాడు? కొట్టుకుపోతాననే కదా. కింద ఉంటే తన నీళ్ళలో మునిగిపోయి చచ్చిపోతాడు కదా. అందుకే ఆలోచించి వరద నీటిలో కొట్టుకుపోతానని భయపడి ఇల్లు ఎక్కాడు. ఇప్పుడు మూడవ క్వశ్చన్ చూద్దాం. రామయ్య ఎన్నిసార్లు సహాయాన్ని నిరాకరించాడు? ఆప్షన్ ఏ 1 సారి, ఆప్షన్ బి 2 సార్లు, ఆప్షన్ సి 3 సార్లు, ఆప్షన్ డి 4 సార్లు. చూద్దాం. కుండపోతగా వర్షం, లారీలతో మనుషులు తరలిస్తున్న రామయ్య కదలలేదు. వరద నీరు వచ్చింది, నీటి మట్టం పెరిగి రామయ్య ఇల్లు ఎక్కుతున్నారు. మరబోట్లు వచ్చాయి, ఇది ఒకటి. రక్షదళాల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నించాయి, ఇది 2. నీటి మట్టం ఇంకే పెరిగింది, ఇంకా రామయ్య చెట్టు ఎక్కువ కూర్చున్నాడు. హెలికాప్టర్ వచ్చింది, ఇది 3. అంతే. ఇంకా అందుకే ఆప్షన్ సి 3 సార్లు అన్నమాట. 4వ క్వశ్చన్, రామయ్య తనకు సహాయం చేసేవారిని ఎందుకు నిరాకరించాడు? అంటే రామయ్య తన సహాయం చేసే వాళ్ళు వచ్చినా కూడా ఎందుకు వద్దన్నాడు? చెట్టెక్కితే బ్రతుకుతాననే నమ్మకం చేత, హెలికాప్టర్ ఎక్కితే కింద పడతానని భయం చేత, మరబోటు ఎక్కితే నీటిలో పడతానని భయపడా, తాను భక్తుడు గనక భగవంతుడు వచ్చి తనను రక్షిస్తాడనా? ఇది ఆన్సర్ డి. అంటే మనం లాస్ట్ చూసాం కదా, ఇది దేవుడిని అడిగాడు, నేను నీ భక్తుడైన నాకు ఎందుకు సహాయం చేయలేదు అంటూ నిలదీశాడు దేవుడు అని అడిగాడు రామయ్య అని. అప్పుడు అడిగితే ఈ క్వశ్చన్లో ఉందన్నమాట అది. తాను భక్తుడు కనుక భగవంతుడు వచ్చి తనను రక్షిస్తాడని. ఇది ఆన్సర్. అంటే అతను భక్తుడు కదా దేవుడికి, ఆ దేవుడు వచ్చేసి బతికించేస్తాడని నమ్మకం, అందుకే అలా ఉన్నాడు. ఓకే. 5th క్వశ్చన్, రామయ్య మరణానికి కారణం. అంటే రామయ్య చనిపోవడానికి కారణం ఏమిటి? తుఫానా, వరద నీరా, భగవంతుడా, రామయ్య మూర్ఖత్వమా? ఏంటంటే రామయ్య మూర్ఖత్వం. ఇది రామయ్య మూర్ఖత్వం. అంటే అన్ని మంది అసలు ముగ్గురు వచ్చారు. ఎవరమ్మంటే మరబోట్లు వచ్చాయి, రక్షదళాలు వచ్చినాయి, హెలికాప్టర్ కూడా వచ్చింది. 3 అవకాశాలు కూడా ఎందుకు వద్దన్నాడు? అంటే రామయ్య మూర్ఖత్వం. ఇప్పుడు ఈ ప్యాసేజ్ అయిపోయిందన్నమాట. గద్య పాఠ్యాంశం. రేపు 2వ గద్య పాఠ్యాంశంతో వస్తాను. బాయ్ బాయ్.